అని సగౌరవంగా మళ్ళీ రిటర్న్ చేసాం వాళ్ళకి. తర్వాత ఏం చేసామంటే షిమ్లా అగ్రిమెంట్లో ఏం చేసామంటే మనకు సీజ్ ఫైర్ లైన్ ఉంది. సీజ్ ఫైర్ లైన్ అంటే ఏ రోజైతే ఇందిరాగాంధీ గారు యుద్ధ విరామం ప్రకటించారో ఆ రోజు ఏ సైన్యం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండిపోతారు. దాన్ని ఒక గీత గీసుకున్నారు. దీని ఆధారంగా అంటే ఈ షిమ్లా ఒప్పందం ఆధారంగా తర్వాత రెండు దేశాల ఎక్స్పర్ట్స్ కూర్చుని ఈ మొత్తం గీత గీశారు. ఈ సీజ్ ఫైర్ లైన్ గీత గీశారు. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ దాకా, ఈ చెట్టు నుంచి ఆ రాయి దాకా, ఆ రాయి నుంచి ఏదో ఆ చెరువు దాకా, ఆ చెరువు చివరి నుంచి ఇంకేదో ఆ నది ఇట్లా దాకా పాయింట్ దాకా ఇలా వాళ్ళు రాసుకున్నారు. మొత్తం రాసుకుని పాయింట్ ఎన్జే 9842 అని చెప్పేసి ఒక పాయింట్ దాకా రాసుకుని అండ్ ఫ్రమ్ దేర్ నార్త్ అని రాసి వదిలేశారు. దానినే ఈ రోజు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తున్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఆధారం షిమ్లా అగ్రిమెంట్. షిమ్లా అగ్రిమెంట్ ని వాళ్ళు తిరస్కరిస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా తిరస్కరించినట్టు అవుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ తిరస్కరిస్తే ఇంకా అది ఓపెన్ బార్డర్. వాజ్పేయి గారు ఏమో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి వీల్లేదన్నారు 1999 కార్గిల్ యుద్ధం అప్పుడు. మన వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి చాలా మంది చనిపోయారు. మన ఎయిర్ క్రాఫ్ట్స్ దాటలేకపోయాయి. సరే, మోదీ గారు అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి కొట్టొచ్చారు. ఈ ఉడిలో వెళ్ళారు, బాలాకోట్లో వెళ్ళారు, ఇవన్నీ వెళ్ళారు. రేపు వాడు కనుక షిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు తిరస్కరిస్తే అది మనకే అడ్వాంటేజ్. వాళ్ళు తిరస్కరించారు, హ్యాపీగా మనం దాన్ని మొత్తం చేయొచ్చు. అంతేకాదు ఆ 93,000 మంది యుద్ధ ఖైదీలు మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి మనం అడగచ్చు. అలాగే పాకిస్తానీ పంజాబీ భూమి సస్యశ్యామలమైనటువంటి ఒక 5,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మన అధీనంలో ఉంటుంది. దాన్ని మనం షిమ్లా అగ్రిమెంట్ లో వాళ్ళకి వాపస్ ఇచ్చేసాం. అది కూడా మనకు తిరిగి ఇవ్వమని అడగచ్చు. కాబట్టి పాకిస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్లు మనం చూస్తే కనుక ఏ ద్వైపాక్షికమైనటువంటి అగ్రిమెంట్లన్నింటినీ మేము తిరస్కరించేటువంటి అధికారం మా దగ్గర ఉంచుకుంటున్నామని అన్నాడు, కానీ తిరస్కరిస్తున్నామని అనలేదు. షిమ్లా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నామని అనలేదు. ఆ స్టేట్మెంట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏం చేయాలంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ స్టేట్మెంట్ లో ఒక్క అగ్రిమెంట్ కూడా తీయలేదు, ఏ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయలేదు. వాళ్ళు క్యాన్సిల్ చేసే అధికారం మా దగ్గర ఉంది అన్నాడు. అది అధికారం నీకు ఉంది, నా దగ్గర ఉంది. అధికారాలు ఎవరికి లేవు, ఏ దేశానికి క్యాన్సిల్ చేసే స్క్రాప్ చేసే అధికారం వాళ్ళకు ఉంది అని మంకుబట్టి పడితే చావు దెబ్బ కొట్టే అధికారం మాకుందని మనం కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పచ్చు కదా. చావు దెబ్బ ఫస్ట్ ఇవి అడుగుతాం, 5,000 చదరపు కిలోమీటర్లు ఇచ్చేయండి, ఆ 93,000 మంది యుద్ధ ఖైదీలు మాకు ఇచ్చేయండి, అంతే కదా. స్టేటస్ కో అంటే కదా, అగ్రిమెంట్ ముందర ఏ స్థితి ఉందో ఆ స్థితి మాకు ఇచ్చేయండి, తర్వాత చూసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం కావాలంటే. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండదు, అది సీజ్ ఫైర్ లైన్ అవుతుంది. కాబట్టి నా ఇష్టం, నేను దాటెళ్తాను. ఏదైనా నా పోయి శారదా పీఠాన్ని నేను మళ్ళీ కబ్జా చేసుకుంటాను, మళ్ళీ కైవసం చేసుకుంటాను, నా వెనక్కి తీసేసుకుంటాను. ఆ నీలం వ్యాలీ అని పిలుస్తారు. కబ్జా శారదా పీఠం మనదే కదా, మనది మనం తిరిగి స్వాధీనం చేసుకుంటాం, అంతే. స్వాధీనం చేసుకుంటాం. అలాగే ఆ కిషన్ గంగా వ్యాలీ అని మనం ఏదైతే పిలుస్తామో వాళ్ళు దాన్ని నీలం వ్యాలీ అని పిలుస్తారు. హిందూ పేరు వాళ్ళకి నచ్చదు కాబట్టి ఆ మొత్తం వ్యాలీ మనం వెనక్కి తీసేసుకుంటాం. గిల్గిట్ బాల్టిస్తాన్ని తీసేసుకుంటాం. మనది అన్నది ఏదైతే మన పార్లమెంట్ లో ఈ భూభాగం మాది అని స్పష్టంగా మన ముక్త కంఠంతో మన ఎంపీలందరూ చెప్పారో ఆ భూభాగాలను మనం వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే షిమ్లా అగ్రిమెంట్ నువ్వే వెనక్కి వెళ్ళిపోయావు కదా. షిమ్లా అగ్రిమెంట్ గౌరవిస్తూ మేము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటట్లేదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని అగ్రిమెంట్ తీసేసావో ఇంకా నన్ను ఆపేవాడు ఎవడు లేడు కదా. నేను ఎక్కడికైనా వెళ్ళి అన్ని తీసేసుకుంటాను కదా, సింపుల్. కాబట్టి అది ఒక వాళ్ళ లోకల్ ఏమంటారంటే ఆడియన్స్ కోసం ఏదో వాళ్ళు మేము కూడా చేసాం చూడు, చాలా అద్భుతంగా ఏదో చేసాం భారతదేశానికి వ్యతిరేకంగా అని ప్రగల్భాలు పలుకోవడానికి వాడారు, కానీ వాళ్ళు షిమ్లా అగ్రిమెంట్ ని తిరగా రాయలేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. టెక్నికల్ గా అది తిరగరాసే అధికారం మాకుంది అని అంటాడు. అది ఎవరికైనా ఉంది, ఎప్పుడైనా ఉంటుంది. వాడికి ఉండగా లేనిది మనకు కూడా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో కనీసం 190 దేశాలు పాకిస్తాన్ని దేశంగా చూడవు. సో మరి అటువంటి అద్భుతమైన అనుభూతిని పొందుతున్న ఆ దేశమనబడే ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్కే మా అధికారాలు ఉన్నప్పుడు ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమైన మనకు ఉండవా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్స్ చెప్పింది, ఈ పాకిస్తాన్ పదే 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 యుఎన్ రెజల్యూషన్స్ అని కాశ్మీర్ అని చెప్తుంది కదా. ఆ యుఎన్ రెజల్యూషన్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఫండమెంటలీ
మీరు ఈ భూభాగం భారత భూభాగం లీగల్ గా, ఎందుకు రాజా హరిసింగ్ గారు సంతకం పెట్టించారు కాబట్టి. మీరు ఇల్లీగల్ గా మీ సైన్యము ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ మీరు పంపించారో వాళ్ళని ఫస్ట్ ఇక్కడి నుంచి తీయండి, మీరు వెనక్కి తీసుకోండి. అంటే అక్కడ పష్తూన్లు వాళ్ళు వీళ్ళు వచ్చారు కదా, పంజాబీలు పష్తూన్లు వచ్చారు, ఇక్కడ నుంచి వైదొల కాదు, మీ సైన్యం వైదొల కాదు, కంప్లీట్ గా దాన్ని క్లీన్ చేసేసి లోకల్స్ మాత్రమే ఉన్న పరిస్థితి వచ్చిన తర్వాత మీరు భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయండి. భారతదేశం మినిమం ఆర్మీ పెట్టుకుంటుంది అక్కడ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, సరిహద్దులు మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఆర్మీ పెట్టుకుంటుంది. అక్కడ సిచ్యువేషన్ కంప్లీట్ గా నార్మలైజ్ అయిన తర్వాత ప్లెబిసైడ్ పెడతాం మనం. ప్లెబిసైడ్ లో అది భారతదేశంలో ఉంటారా లేదా పాకిస్తాన్ లో విలీనం అవుతారో ప్రజలు నిర్ణయిస్తారు. ఇది మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్. రెజల్యూషన్ లో ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు, ఈ భూభాగం భారత లీగల్ టెరిటరీ అని వాళ్ళు చెప్పారు, క్లియర్ గా చెప్పారు. రెండవది మీరు ఆక్యుపైయర్స్ అని చెప్పారు, మీరు ఆక్రాంతులు అని చెప్పారు. మూడోది చెప్పారు మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ వెకేట్ చేయండి అన్నారు. మీరు వెకేట్ చేసి నాలుగోది భారతదేశ సైన్యానికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు. సో ఈ 4 ముక్కలు జరిగిన తర్వాత అప్పుడు ప్లెబిసైడ్ జరుగుతుంది. ఇవి ఏమి జరగకుండా ప్లెబిసైడ్ అంటే అర్థమే ఉందా? మన పరిస్థితి మనకు చరిత్ర తెలియదు, సత్యాసత్యాలు తెలియవు. వాడు ఏదో అంటే కనుక మనం ఊరికే ఎమోషనల్ రెస్పాన్స్ ఇస్తాం కానీ ప్రొఫెషనల్ గా రెస్పాన్స్ ఇవ్వం. మనకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దీన్ని స్పష్టంగా లేదు సార్, మీరు అన్నట్టు ఇది తెలియాలి. నేను అనేది ఈ జనరేషన్ వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున అథెంటిక్గా, రేపు ఏదో సిమ్లా ఒప్పందం ఎవరో ఇద్దరు ప్రధానమంత్రులు కూర్చొని రాసేసుకున్నారు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అనే మాట కాదు. ఎస్, ఇద్దరు ప్రధానమంత్రులు కూర్చొని రాసుకున్నారు, ఒప్పందం మీద సంతకాలు చేశారు, ఫలానా అంశాల మీద అని. ఎందుకంటే చరిత్ర తెలియకపోతే ఈ మిగిలిన అంశాలు ఏమి చదువుకున్నా భవిష్యత్తులో రేపొద్దున ఎక్కడో ఒక చోట లాక్ పడిపోతుంది. ఇవాళ పడింది కరెంట్ జనరేషన్కి. ఆ లాక్ని మీలాంటి పెద్దలు దాన్ని బ్రేక్ చేసి చెప్పాలి, ఈ లోపల ఇది ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. అంటే కేవలం సివిల్ సర్వీసెస్ చదువుకునే వాళ్ళే, ప్రిపేర్ అయ్యే వాళ్ళే సిమ్లా ఒప్పందం చదువుకోవాలనే ఒక భావన ఉంది. దాని నుంచి బయటపడి రెగ్యులర్ క్లాసెస్లో ఇది తెలియాలండి. ఇవన్నీ తెలియాల్సిన అంశాలే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఒక అంశం చెప్తాను మీకు. ఈ నెరేటివ్స్ లో పిఓకే అని అంటున్నాం మనం, ఎస్పెషల్లీ మీ మీడియాలో ప్రతి ఒక్కరు పిఓకే ఎప్పుడు పిలవకూడదు, దాన్ని పిఓజేకే అని పిలిస్తే పిలవండి మీరు. పిఓజేకే అది టీఓజేకే, టెర్రరిస్ట్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అలా మార్చాలి. వెస్టర్న్ జమ్మూ వాళ్ళ అధీనంలో ఉన్నది, వెస్టర్న్ జమ్మూ. వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో కశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా లేదు. కశ్మీరీ భాష మాట్లాడే గ్రామాలు, ప్రాంతాలు అన్ని మన అధీనంలోనే ఉన్నాయి. వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో పంజాబీ, సరైకి, డోగ్రీ ఈ 3 భాషలు మాట్లాడే ప్రాంతాలు మాత్రమే వాళ్ళు ఇల్లీగల్ గా కబ్జా చేసుకొని కూర్చున్నారు. ప్లస్ నార్థన్ ఏరియాస్ అని పిలుస్తారు. ఆ నార్థన్ ఏరియాస్ లో వచ్చేసి మనకు గిల్గిట్, బాల్టిస్తాన్, హుంజా, నగారా, షట్స్గమ్ వ్యాలీ ఇటువంటివన్నీ కూడా నార్థన్ ఏరియాస్ లో ఉంటాయి. అక్కడ వేరే భాషలు మాట్లాడతారు, కశ్మీరీ మాట్లాడరు అక్కడ కూడా. షీనా భాష మాట్లాడేటువంటి ప్రాంతం సగం వాళ్ళ దగ్గర ఉన్నది, సగం మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నది గురేజ్ వ్యాలీ అని పిలుస్తాం. అలాగే మనకు లద్దాఖ్ ప్రాంతంలో బాల్తీ భాష మాట్లాడేటువంటి ఒక 5 గ్రామాలు మనం 1971లో మనం వెనక్కి తీసుకోగలిగాం. చొలంకే, తర్వాత టుర్టుక్, ఇటువంటివి కొన్ని 5 గ్రామాలు వెనక్కి తీసుకున్నాం. కాబట్టి మన కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వ్యాలీ ఏదైతే ఉందో 100% మన దగ్గర ఉంది. కానీ కశ్మీర్ పేరు పెట్టి వాడు గత 77-78 ఏళ్ళుగా వాడు పాలిటిక్స్ చేశాడు పాకిస్తాన్. మనం ఏంటి, వాడి యొక్క భాషనే మనం జస్ట్ తిరగరాసాం. దాంట్లో కశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం కానీ జమ్మూ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీర్పూర్, పూంచ్, కోట్లీ, ముజఫరాబాద్ ఇవన్నీ కూడాను, బీబర్ గల్లీ ఇవన్నీ కూడాను జమ్మూ ప్రాంతాలు. పూంచ్ సగం వాడి అధీనంలో ఉంది, సగం మన అధీనంలో. పూంచ్ టౌన్ మన దగ్గర ఉంది కానీ పూంచ్ డిస్ట్రిక్ట్ సగం పైన వాడి దగ్గర ఉంది. పూంచ్ కంప్లీట్ గా జమ్మూ ప్రాంతం. పీర్ పంజల్ మౌంటైన్స్ చివర ఉన్నటువంటి హాజీపీర్ అది కూడా జమ్మూ ప్రాంతంకి వస్తుంది. ఇవి విస్మరించి కశ్మీర్ అంటున్నాం. పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కాదురా బాబు. కశ్మీరీ భాష మాట్లాడేటువంటి ఒక్క గ్రామం కూడా వాడి కంట్రోల్లో లేదు. శారదా పీఠం వాడి దగ్గర ఉంది, ఒప్పుకుంటాను.
కానీ శారదా పీఠంలో కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు ఇక్కడికి, ఎవరు లేరు అక్కడ. పొట్ట వస్తే కశ్మీరీ ముక్క రాదు వాళ్ళకి ఎవరికి కూడా, కానీ కశ్మీర్ గురించి మాట్లాడతారు. అవును. అందుకనే తాకపోతే లాంటి మహానుభావుడు ఆయన ఏం చెప్పాడంటే, నెక్స్ట్ టైం మీరు పాకిస్తాన్ తోటి చర్చలు పెట్టినప్పుడు ఒక కశ్మీరీ భాష మాట్లాడేటువంటి మీ భారతీయ ముస్లింని పెట్టండి అక్కడ చర్చలకు, మీ రిప్రజెంటేటివ్ గా. Right. అక్కడ టేబుల్ మీద కూర్చొని కశ్మీరీలోనే మాట్లాడతాడు అతను. పాకిస్తాన్ నుంచి కశ్మీరీ మాట్లాడేవాడు ఒక్కడు దొరకడు. రైట్ గిరిధర్ గారు, చాలా అంశాలు మనం సమగ్రంగా మాట్లాడుకున్నాం, ఇంకా చాలా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. మళ్ళీ